కర్ణుడంతటి విలుకాడు దొరికాడని రాత్రంతా నిశ్చింతగా నిద్రపోయాడు దుర్యోధనుడు. మరునాడు తెల్లవారింది. ద్రోణుడు శిష్యులందరినీ పిలిచాడు. గురుదక్షిణ అడిగాడు. చేతులు జోడించి నుంచున్నారు శిష్యులు. మీ కోరిక ఏమిటో సెలవయ్యండి అన్నారు. ఐశ్వర్య గర్వంతో మంచి చెడ్డ కనబడడం లేదు పాంచాల రాజు ద్రుపదుడికి. వెళ్ళండి, అతన్ని ఓడించి పట్టుకురండి. ఇదే నేను కోరే గురుదక్షిణ అని ద్రోణుడు పలుకగా చిత్తం అంటూ సిద్ధపడ్డారు శిష్యులు. ఇదెంతలో పని అని అన్నారు కౌరవులు. నిమిషాల మీద పట్టుకు వస్తాం అతన్ని అని ఎవరి దగ్గర ఉన్న ఆయుధాలు వాళ్లు పట్టుకున్నారు. లెక్కలేనంత సైన్యాన్ని వెంట పెట్టుకున్నారు. రథాలు పరిగెత్తించుకుంటూ సింహనాదాలు చేసుకుంటూ వెళ్లి పాంచాలం రాజధానిని ముట్టడించారు. వారి వెనకనే రథాలపైన ద్రోణాచార్యులు పాండవులు బయల్దేరారు. ద్రుపదుడి పట్టణం అంటే ఏదో ఆటలా ఉంది వీళ్లకి అని నవ్వుకుంటూ నడిచాడు అర్జునుడు. పాండవులు పొలిమేర చేరేసరికి దుర్యోధనుడు అతడి తమ్ములు తక్కిన రాజకుమారులు పాంచాలాన్ని ముట్టడించడం, ద్రుపదుడు తిరగబడటం జరిగిపోతున్నది. తన చతురంగ బలాల్ని వేసుకువచ్చాడు ద్రుపదుడు. కౌరవులకి మూచ్చెమటలు పట్టిస్తున్నాడు. అకారణంగా తమపై పడ్డందుకు పట్టణంలోని ప్రజలందరూ నలిగిపోయారు. కత్తి, కర్ర, గొడ్డలి, రోకలి ఏది దొరికితే అది పట్టుకుని తిరగబడ్డారు. దుర్యోధనుడు తన 100 మంది తమ్ములు ఎన్నో బాణాలు వేశారు. వాటన్నిటినీ తుక్కు కింద కొట్టి పారేశాడు ద్రుపదుడు. బహువిధాల బహుముఖాల ఎక్కడ పడితే అక్కడ తానే అయి రకరకాల బాణాలు గుప్పించాడు ద్రుపదుడు. దానితో ద్రుపదుడంటే భయం పట్టుకుంది కౌరవులకి. ఇహ వెనుతిరిగి పరుగు లంఘించటం తప్ప మరో గతి లేకపోయింది కౌరవులకి. కుమారస్వామి దెబ్బకి పారిపోయే రాక్షస యువకుల్లాగా పరుగందుకుని వస్తున్న పాండవులకి ఎదురెళ్లారు. చూసి చిరునవ్వు నవ్వాడు అర్జునుడు. విల్లు అమ్ములు తీసుకున్నాడు. గురువుకి అన్నగారికి నమస్కరించాడు. మీరంతా ఇక్కడే ఉండండి అని చెప్పి తన సైన్యానికి సంజ్ఞ చేశాడు. సేన ముందు భీముణ్ణి నడవమన్నాడు. నకుల సహాదేవుల్ని చక్ర రక్షకులుగా పెట్టుకున్నాడు. ఏనుగు మంద మీదకి పరిగెత్తే కొదమసింహంలాగా సముద్రం లాంటి పాంచాల సేన మీదకి పరిగెత్తాడు. వెళ్లడంతోటే ద్రుపదుడి ఏనుగు సేన మీద పడ్డాడు భీముడు. వజ్రాయుధం లాంటి తన గద ఎత్తి అదే మోదటం మొదలెట్టాడు. కుంభస్థలాలు, దవడలు, తొండాలు, దంతాలు విరిగి తునాతునకలైపోతున్నాయి ఏనుగులు. రక్తాలు కార్చుకుంటూ మావటి వాళ్లతో సహా కింద పడిపోతున్నాయి మదగజాలు. పడిన కొద్దీ అదే రెచ్చిపోతున్నాడు భీముడు. ఏనుగులే కాదు, రథాలు, గుర్రాలను కూడా పిండి పిండి చేస్తున్నాడు. భీముడు పక్కనే బాణాలతో తరుముకుంటూ వచ్చాడు అర్జునుడు. సూర్యుడి ముందు వచ్చే చీకట్లలాగా పటాపంచలవుతున్నాయి ఏనుగులు. మంచుతెరలా మాయమవుతున్నాయి గుర్రాలు. చుక్కలమల్లే తెల్లతెల్లపోతున్నాయి పదాతి దళాలు. అది చూసి సహించలేకపోయాడు ద్రుపదుడి తమ్ముడు సత్యజిత్తు. అర్జునుడిపైకి తన రథాన్ని పరిగెత్తించాడు. ఎంచి 100 బాణాలు వేశాడు. అవన్నీ సగంలోనే ముక్కలు చేశాడు అర్జునుడు. అతడి అశ్వాలని సారథిని కొట్టాడు. రథం తునాతునకలు చేశాడు. దానితో వెనుతిరగకుండా పరుగు లంఘించాడు సత్యజిత్తు. అర్జునుడి బాణాలకి విడుపు విరామం లేకుండా ఉన్నది. బాణం మీద బాణం వదులుతూ ఉంటే ధనస్సు చక్రంలా కనిపిస్తుంది. ఇంతలో యముడిలా వచ్చిపడ్డాడు ద్రుపద మహారాజు. ఇద్దరూ బలవంతులే, ఇద్దరూ విలువిద్యలో హేమాహేమీలే. మరింత విజృంభించాడు అర్జునుడు. ఇద్దరి ద్వంద్వ యుద్ధం ఘోరంగా ఉంది. ఇద్దరి బాణాలతో భూమి ఆకాశము చిమ్మ చీకటి కమ్మింది. ద్రుపదుడు వేసిన బాణంతో అర్జునుడి ధనస్సు 2 ముక్కలయ్యింది. ఉత్తర క్షణంలో కత్తి తీసుకుని మెరుపులా ఉరికాడు అర్జునుడు. ద్రుపదుడి రథం మీదకి లంఘించాడు.
రెప్పపాటులో ద్రుపదుణ్ణి పట్టుకుని రథం ఇరుసుకు వేసి కొట్టాడు. హాహాకారాలు చేస్తుంది పాంచాల సైన్యం. తిన్నగా ద్రుపదుణ్ణి తెచ్చి ద్రోణుడి ఎదుట పెట్టాడు అర్జునుడు. గురుదక్షిణ స్వీకరించండి అంటూ నమస్కరించాడు. ద్రుపదుణ్ణి చూసి ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు ద్రోణుడు. ఓహ్, ఎవరండోయ్, ద్రుపద మహారాజులంగారా ఏమిటి? ఇదేం దిక్కులేనట్లు ఇలా కట్టబడ్డాడే? ఇప్పుడైనా గర్వం అణిగి కాసంత దిగుమొహం పట్టిందా? ఇకనైనా మేము కనిపిస్తున్నామా కళ్ళకి అంటూ ఎత్తి పొడిచాడు. అర్జునుడి కేసి చూసి ఇహ చాలు, కట్లు విప్పు అన్నాడు. సిగ్గుతో తల వంచుకున్నాడు ద్రుపదుడు. ద్రుపదుడు ద్రోణుడి స్వాధీనం కావడంతోటే పాంచాల రాజ్యము ద్రోణుడి స్వాధీనమయ్యింది. బాల్య స్నేహితుడు కావడం చేత, తన ప్రభుత్వం అంగీకరించడం చేత సగం రాజ్యాన్ని తిరిగి ఇచ్చేశాడు ద్రోణుడు. ఆనాటి నుండి దక్షిణ పాంచాలం, ఉత్తర పాంచాలం అని విశాల పాంచాల దేశం 2 భాగాలయ్యింది. గంగానదికి దక్షిణ భాగం ఆవల చర్మన్వతి నదీ సరిహద్దుగా ద్రుపదుడు, ఉత్తర భాగం ద్రోణుడు పుచ్చుకున్నారు. దక్షిణ పాంచాలానికి కాంపిల్య నగరము, ఉత్తర భాగానికి అహిచ్ఛత్రము రాజధానులయ్యాయి. ద్రుపదుడి హృదయంలో ఆ పరాభవం కార్చిచ్చులా మండుతూనే ఉన్నది. ద్రోణుణ్ణి హతమార్చే కుమారుడు కావాలి. అంత పరాక్రమశాలి అర్జునుడు తనకి అల్లుడు కావాలి. ఈ 2 కోర్కెలు సాధించే వరకు నిద్రపోనని నిశ్చయించుకున్నాడు ద్రుపదుడు. ఆ తరువాత కుమారులందరిలోకి గుణవంతుడు, పెద్దవాడు ధర్మరాజు. అందుచేత భీష్ముడితోనూ విదురుడితోనూ ఆలోచించాడు ధృతరాష్ట్రుడు. మంచి రోజు చూసి ధర్మరాజుని రాజ్యానికి యువరాజుగా అభిషేకించాడు. పేరుకే యువరాజైన ప్రాభవం చేత ప్రజారంజకుడై చక్రవర్తిలా ఉన్నాడు ధర్మరాజు. 4 తమ్ములు 4 దిక్కులు వెళ్లి గెలుచుకువచ్చారు. 50 మంది రాజుల్ని స్వాధీనం చేసుకున్నారు. గెలుచుకున్న ధనం దేశ దేశాల నుండి రాసులుగా తెచ్చి అన్నగారి ముందు పెట్టేవారు. పాండవులు పేరు ప్రపంచమంతటా మార్మోగుతోంది. గదా యుద్ధంలోనూ మల్ల యుద్ధంలోనూ భీముణ్ణి మించినవాడు లేడు. ధనుర్విద్యలో అర్జునుడే అగ్రగణ్యుడు. అన్నలకి తగిన తమ్ములు నకుల సహాదేవులు. ప్రపంచంలో ఏ మూల చూసినా ఇదే మాట. అర్జునుడి గురుభక్తికి, వీరత్వానికి మెచ్చి ప్రయోగ ఉపసంహారాలతో బ్రహ్మశిరోనామాస్త్రాన్ని ఉపదేశించాడు ద్రోణుడు. ఇది అగస్త్యముని మా గురువు అగ్నిదేశ్యులికిచ్చారు. ఆయన నాకు అనుగ్రహించారు. నా శిష్యులందరిలోకి నువ్వే తగినవాడివి దీనికి. అందుకని నీకే ఉపదేశించాను దీనిని. సామాన్యులపైకి ప్రయోగించకు దీన్ని. తగనివాడిపైన వేస్తే జగత్తునే దహిస్తుంది ఇది. అత్యంత అవసరం వస్తే దీనిని ప్రయోగించు. ఇదిగో నీకు ఇచ్చిన మాటని నిలుపుకున్నాను. నిన్ను మించిన విలుకాడు లేడు ఇక. ఇప్పుడు ప్రత్యేకమైన గురుదక్షిణ అడుగుతున్నాను, ఏమంటావ్? సెలవియ్యండి అంటూ చేతులు జోడించాడు అర్జునుడు. ఏదైనా యుద్ధంలో గ్రహచారం బాగోలేక నీకు నాకు ఎదురుపడిందనుకో, ఆనాడు గురువు అని ఉపేక్షించకుండా నాతో సమానంగా యుద్ధం చెయ్యాలి నువ్వు. ఇదే నీ నుండి నేను కోరే ప్రత్యేక గురుదక్షిణ అని ఆచార్యులు అన్నారు. కాదనలేకపోయాడు అర్జునుడు. పాదాభివందనం చేసి తన కన్నీళ్లతో గురుదేవుడికి పాదాభిషేకం చేశాడు అర్జునుడు.